హాయ్ హలో గైస్, యు ఆర్ విత్ సౌమ్య ముద్దసాని. వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఫైటో హార్మోన్స్ అంటే ప్లాంట్స్లో ఉండే హార్మోన్స్ని ఫైటో హార్మోన్స్ అని అంటాం. ఫైటో అంటే ప్లాంట్స్. ఈ హార్మోన్స్ అనేవి ఒక ప్లాంట్లో ఉండే జీవక్రియని, మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అనేది ప్లాంట్స్లో అని ఎనిమల్స్లో, అవర్ హ్యూమన్ బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్ ద్వారా వచ్చే సబ్స్టెన్స్ని హార్మోన్స్ అంటారు. ఈ హార్మోన్స్ అనేవి మనకి బాడీలో కానీ ప్లాంట్లో కానీ జరిగే మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. సో మనకి ఈ ప్లాంట్ హార్మోన్స్కి వచ్చేసరికి మనకు 5 టైప్స్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఉన్నవి. సో ఆ 5 టైప్స్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ని ఒక చిన్న కోడ్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ కోడ్ వచ్చేసి ACAG, ACAGE. These are the 5 phytohormones or plant hormones that are present in plants. First వచ్చేసి A అంటే ఆక్సిన్. ఈ ఆక్సిన్ అనేది మనకి దీన్ని గ్రోత్ హార్మోన్ అని కూడా అంటాం. గ్రోత్ హార్మోన్ అంటే ఇక్కడ మనకి ACG, ఆక్సిన్, సైటోకినిన్ అండ్ జిబ్బరెలిన్. దీస్ 3 ఆర్ ద గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్. ఇవి 3ని గ్రోత్ హార్మోన్స్గా పిలుస్తాం. ఆక్సిన్ వచ్చేసరికి గ్రోత్ హార్మోన్ అండ్ దీనికి 2 ఫంక్షన్స్, ఫోటోట్రాపిజం అండ్ సెకండ్ వన్ వచ్చేసి అపికల్ డొమినెన్స్. ఫోటోట్రాపిజం అంటే మనకు తెలిసిందే, అన్ని ప్లాంట్స్ అనేవి సూర్యుడు ఎటువైపుగా ఉంటే సూర్యకాంతి ఎటువైపుగా ఉంటే ప్లాంట్స్ కూడా ఆ దిక్కులో పెరిగిపోతాయి. సో దీనికి రీజన్ ఏంటంటే ఆక్సిన్ అనే హార్మోన్. ఈ ఆక్సిన్ అనే హార్మోన్ ఉండడం వలన సూర్యుని లైట్ ఎటుగా ఉంటే అటువైపు ఈ ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి. అపికల్ డొమినెన్స్ వచ్చేసి లాటరల్ సైడ్స్ కొమ్మలు అనేవి, బ్రాంచెస్ పెరగకుండా ఈ ఆక్సిన్ అనే హార్మోన్ అనేది యూజ్ అవుతుంది. లాటరల్ సైడ్స్లో కొమ్మలు పెరగవు, బ్రాంచెస్. మళ్ళీ ఈ ఆక్సిన్ అనేది మనకి ప్లాంట్ చివరన ఉంటుంది. ఇది ఒక ప్లాంట్ అనుకోండి. సో దీనికి చివరన ఈ హార్మోన్ అనేది ఉంటుంది. సో ఈ హార్మోన్ వల్ల సూర్యుని లైట్ ఎటువైపుగా ఉంటే అటువైపు ఈ ప్లాంట్ అనేది బెండ్ అవుతుంది, లేకపోతే ఆ సూర్యకాంతి వైపుగా పెరుగుతుంది. ఒకవేళ ఇది ఎక్కువ ఉన్నట్టయితే దీని లాటరల్ సైడ్స్లో కొమ్మలు అనేవి పెరిగిపోవు అండ్ కొమ్మలు పెరగకుండా ఇది హైట్గా పెరిగిపోతుంది. సో మనకి ఇలా హైట్గా పెరిగిన చెట్లను చూసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్స్గా చూసుకున్నట్టయితే టేకు, అశోక, నీలగిరి. సో ఈ చెట్లను చూసుకున్నట్టయితే ఇవి చాలా హైట్ పెరిగిపోయి లాటరల్ సైడ్స్లో చుట్టుప్రక్కల కొమ్మలు అనేవి ఉండవు వీటికి. అండ్ దీన్ని ఈ అపికల్ డొమినెన్స్ అగ్రాధిక్యత అంటాం. అంటే అగ్రం అంటే చివరన, ఈ మొక్క చివరన ఆక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, అగ్రాధిక్యత. అండ్ దీంట్లో మనకి ఈ ఆక్సిన్ అనేది చెట్టు చివరన, ఈ షూట్ టిప్, ఇక్కడ టిప్లో ప్లాంట్ యొక్క చివరన ఉంటుంది. సో దీన్ని కట్ చేసినప్పుడు మనకి లాటరల్ సైడ్స్ అనేవి పెరిగిపోతాయి. ఈ ఆక్సిన్ అనేదాన్ని తీసి రిమూవ్ చేయడం వల్ల చెట్టుకున్న ఇది గుబురుగా పెరిగిపోతుంది. మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే గులాబీ, రోజ్, మల్లె. సో వీటిని మనము గుబురుగా పెరగడానికి చివరిలో కట్ చేస్తాం. సో ఆ ఆక్సిన్ అనేది రిమూవ్ చేయడం వల్ల గుబురుగా
అంటే బ్రాంచెస్ పెరిగిపోతాయి, గుబురుగా పెరిగిపోతుంది ఈ ఆక్సిన్ అనే హార్మోన్ రిమూవ్ చేయడం వల్ల. దిస్ ఈజ్ ఆక్సిన్. అండ్ మనకి దీంట్లో ఆక్సిన్లో మనకి సింథటిక్ ఆర్ ఆర్టిఫిషియల్ ఆక్సిన్ అని కూడా ఉంటుంది. ఈ సింథటిక్ ఆర్ ఆర్టిఫిషియల్ ఆక్సిన్ అనేది మనకి ఎక్కడ అంటే కలుపు మొక్కల్ని తీసివేయడంలో ఆర్టిఫిషియల్ ఆక్సిన్ అనేది యూజ్ అవుతుంది, ఆర్ సింథటిక్ ఆక్సిన్. ఈ ఆర్టిఫిషియల్ ఆక్సిన్ ఏంటంటే 2,4-D ఫినాక్సీ అసిటిక్ యాసిడ్. ఈ సింథటిక్ ఆక్సిన్ అనేది కలుపు మొక్కలను చంపేయడంలో కలుపు మొక్కలని చంపేయడంలో ఈ ఆర్టిఫిషియల్ ఆక్సిన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీనికి మళ్ళీ మనం దీన్ని అమెరికా అండ్ వియత్నాం వార్లో యూజ్ చేశారు. అమెరికా వాళ్ళు వియత్నాంలో ఉన్న అడవులని చంపేయడానికి, వాళ్ళపై వార్ గెలవడానికి వియత్నాంలో ఉన్న అడవులని ఈ కెమికల్తోని ఈ హార్మోన్ ఆర్టిఫిషియల్ ఆక్సిన్ని చల్లడం వల్ల వియత్నాంలో ఉన్న అడవులు అనేవి చంపేసి వాళ్ళని గెలవడానికి, అమెరికా వాళ్ళు వియత్నాం వాళ్ళు గెలవడానికి దీన్ని అడవుల్లో చల్లారి ఈ వార్లో యూజ్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఆక్సిన్. నెక్స్ట్ వచ్చేసి సైటోకినిన్. అండ్ మనకి ఈ అమెరికా వియత్నాం ఆర్టిఫిషియల్ ఆక్సిన్లో వియత్నాంలో మనకి ఈ ఆపరేషన్ నేమ్ని ఏజెంట్ ఆరెంజ్ అని దీనికి ఒక నేమ్ పెట్టారు, ఏజెంట్ ఆరెంజ్. ఎందుకంటే ఇది ఆరెంజ్ డబ్బాలలో తీసుకువెళ్ళి అక్కడ చల్లారు, అందుకే దీన్ని ఏజెంట్ ఆరెంజ్ అనే ఒక ఆపరేషన్ నేమ్. ఇది అమెరికా వియత్నాం వార్ టైంలో దీన్ని ఆర్టిఫిషియల్ ఆక్సిన్ని యూజ్ చేసి వియత్నాంలో అడవులను చంపేసే ఆపరేషన్ ఏజెంట్ ఆరెంజ్గా పిలిచారు. అండ్ నెక్స్ట్ సికి వచ్చేసరికి సైటోకినిన్. ఈ సైటోకినిన్ అనే హార్మోన్ సెల్ డివిజన్కి యూజ్ అవుతుంది. ప్లాంట్స్లో సెల్ డివిజన్, ఒక సెల్ని 2 సెల్స్గా డివైడ్ చేయడంలో ఈ సైటోకినిన్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది. ఇది ముసలితనాన్ని, ఏజింగ్ రాకుండా చేస్తుంది, ముసలితనాన్ని నిర్మూలిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ సెల్ డివిజన్. నెక్స్ట్ వచ్చేసి యాబ్సిసిక్ యాసిడ్. ఈ యాబ్సిసిక్ యాసిడ్ అపోజిట్ ఆఫ్ సైటోకినిన్ అంటే సెల్ డివిజన్ని బ్రేక్ చేస్తుంది. సెల్ డివిజన్ బ్రేక్ చేసి ఆప్సిషన్ని ప్రమోట్ చేస్తుంది. అంటే ఈ ఆకులను పండుబారేలా చేస్తుంది. ఆబ్సిసిక్ యాసిడ్ బ్రేక్స్ సెల్ డివిజన్ అండ్ ప్రమోట్ ఆప్సిషన్ని ప్రమోట్ చేస్తుంది. అంటే పత్రాలను పండుబారేలా చేస్తుంది ఈ ఆబ్సిసిక్ అనే యాసిడ్. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇది పత్రాలలో ఉండే పత్ర రంధ్రాలని క్లోజ్ చేయడానికి కూడా ఈ ఆబ్సిసిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. ఆబ్సిసిక్ యాసిడ్ అనే హార్మోన్. అంటే ఇది డ్రాట్ ఏరియాస్లో ఉండే ప్లాంట్స్ కానీ డెజర్ట్ ఏరియాలో ఉండే ప్లాంట్స్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ అనేది ఈ ప్లాంట్స్లలో ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి ఈ ఆబ్సిసిక్ యాసిడ్ అనే హార్మోన్ స్టొమాటోని క్లోజ్ చేసి, పత్రరంధ్రాలని క్లోజ్ చేసి వాటర్ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది ఈ ఆబ్సిసిక్ యాసిడ్ అనే హార్మోన్. అండ్ ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఇది డార్మెన్సీని ప్రమోట్ చేస్తుంది. ఈ డార్మెన్సీ అంటే
విత్తన సుప్తావత్స. లైక్ మనకి సీడ్ అనేది భూమిలో లైక్ ఒక భూమిలో నాటినప్పుడు భూమిలో వేసినప్పుడు మనకి ఫేవరబుల్ కండిషన్స్ లేవు అది పెరగడానికి. సో అటువంటి టైంలో ఫేవరబుల్ కండిషన్స్ ఆ జర్మినేట్ అవ్వడానికి, సీడ్ అనేది జర్మినేట్ అవ్వడానికి సులభమైన పరిస్థితులు వచ్చే వరకు ఈ సీడ్ని ఈ ఆబ్సిసిక్ యాసిడ్ అనే హార్మోన్ లైక్ స్లీప్లో ఉంచుతుంది. దట్ ఈస్ డార్మెన్సీ. సీడ్ని అనుకూలమైన పరిస్థితులు వచ్చే వరకు ఈ ఆబ్సిసిక్ యాసిడ్ అనే హార్మోన్ ఈ సీడ్ని లైక్ నిద్రలో ఉంచుతుంది. కొంతకాలం అలానే ఉంటుంది, పెరిగే సమయం వచ్చేంత వరకు, మొలకెత్తే సమయం వచ్చేంత వరకు అలానే ఉంచుతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ డార్మెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిబ్బెర్లిన్. ఈ జిబ్బెర్లిన్ అనే హార్మోన్ ఫస్ట్ టైం కనుక్కున్నది జపాన్లో ఫస్ట్ టైం కనుక్కున్నారు. అండ్ ఇది ఎలా అంటే ఒక రైతు తను రైస్ని పండించినప్పుడు దానికి బెక్కానే అనే ఒక వ్యాధి వచ్చింది. ఈ బెకానే అనే వ్యాధి ఎలా వచ్చిందంటే జిబ్బెరెలియా అనే ఫంగై, జిబ్బెరెలియా ఫ్యూజికోరాయ్ అనే ఒక ఫంగై ద్వారా వచ్చినప్పుడు ఈ రైస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి చచ్చిపోయింది. త్వరగా మరియు ఎక్కువ పెరిగి ధాన్యం అనేది పంట పండక ముందే చచ్చిపోయింది. సో అంటే ఈ గిబ్బెరెలియా అనే హార్మోన్ అనేది ప్లాంట్ అనేది త్వరగా పెరగడానికి యూజ్ అవుతుంది. లైక్ షుగర్ కేన్ చూసుకున్నట్టయితే అది త్వరగా పెరగడానికి ఈ జిబ్బెర్లిన్ అనే హార్మోన్ అనేది యూజ్ అవుతుంది. మనం దీన్ని ప్లాంట్స్ నుంచి ఈ జిబ్బెర్లిన్ అనే హార్మోన్ని ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొని ఆర్టిఫిషియల్గా ఇండస్ట్రియల్గా యూజ్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసి కూడా చల్లొచ్చు. అది షుగర్ కేన్లో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ దీని ఫంక్షన్స్ వచ్చేసి ప్రమోట్స్ బోల్టింగ్ అంటే వచ్చేసి సడన్ గ్రోత్. ఇది చెప్పాను కదా, రైస్ త్వరగా పెరిగిపోయి చచ్చిపోయిందని. సో ఇక్కడ డిసడ్వాంటేజ్. బట్ కొన్ని ప్లాంట్స్కి ఇది యూస్ఫుల్ త్వరగా పెరిగిపోవడానికి, సడన్ గ్రోత్ లైక్ షుగర్ కేన్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ జిబ్బెర్లిన్ అనేది మనకి డార్మెన్సీని బ్రేక్ చేస్తుంది. ఇది విత్తనాన్ని నిద్ర లేపి దాన్ని త్వరగా పెరిగేలా చేస్తుంది. అండ్ డ్వార్ఫిజంని ప్రోత్సహిస్తుంది, జన్యువామనత్వాన్ని. ఈ డ్వార్ఫిజం అంటే లైక్ డ్వార్ఫ్ ప్లాంట్స్, చిన్న మొక్కలని త్వరగా ఎక్కువ పెరగడానికి యూజ్ అవుతుంది ఈ జిబ్బెర్లిన్ అనే హార్మోన్. మళ్ళీ ఇంకెక్కడంటే సీడ్లెస్ ఫ్రూట్స్లో కూడా ప్రొడక్షన్లో సీడ్లెస్ ఫ్రూట్స్ అనేవి తయారీలో కూడా ఈ జిబ్బెర్లిన్ అనే హార్మోన్ ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఇవి మనకి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఈ కాలంలో పప్పాయ, అన్ని ఫ్రూట్స్లలో మ్యాక్సిమం అసలు సీడ్స్ అనేవి ఉండట్లేదు. పప్పాయ, టొమాటో, పియర్స్ ఇలా ఇటువంటి వాటిలో అసలు సీడ్స్ అనేవి ఉండట్లేదు. దానికి రీజన్ వచ్చేసి జిబ్బెర్లిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల సీడ్లెస్ ఫ్రూట్స్ అనేవి తయారవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథిలిన్. దిస్ ఈజ్ అబౌట్ జిబ్బెర్లిన్. నెక్స్ట్ ఇథిలిన్. ఈ ఇథిలిన్నే మనం గ్యాషియస్ ఫార్మ్ ఆఫ్ హార్మోన్ అని కూడా అంటాం. గ్యాషియస్ ఫార్మ్ ఆఫ్ హార్మోన్ ఇది మనకి ఫ్రూట్స్ రైపనింగ్లో యూజ్ అవుతుంది. ఫలాల పక్వతకి ఫ్రూట్స్ రైపనింగ్.
ఫ్రూట్స్ రైపనింగ్లో యూజ్ అవుతుంది ఈ ఇథిలిన్ అనే హార్మోన్. ఇది C2H4. మనకి ఇప్పుడు చాలా ఫ్రూట్స్ అనేవి ఇటువంటి కెమికల్స్ని, ఇథిలిన్ లాంటి కెమికల్స్ ఇది హార్మోన్, ఇది న్యాచురల్గా మనకి దొరికే ప్లాంట్స్లో ఉండే హార్మోన్. దీనివల్ల మనకి ఫ్రూట్స్ అనేవి త్వరగా పండిపోతాయి. లైక్ ఒక బనానా తీసుకున్నట్టయితే అది పండడానికి రీజన్ ఏంటంటే ఇథిలిన్ అనే హార్మోన్. లైక్ ఇది గ్యాసియస్ ఫామ్ అని ఎందుకు అంటున్నారంటే ఈ పండిన ఫ్రూట్స్ని కొన్ని గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ మధ్యలో పెట్టినప్పుడు మిగతావి కూడా త్వరగా పండిపోతాయి. బికాస్ ఆఫ్ దిస్ ఇథిలిన్ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ పండిన మామిడికాయలో, మ్యాంగోలో ఎక్కువ ఇథిలిన్ రిలీజ్ అయ్యి మిగతా మామిడి పళ్ళలో కలిసిపోవడం వల్ల ఇవి కూడా త్వరగా పండిపోతాయి. అందుకే దీన్ని గ్యాసియస్ ఫార్మ్ ఆఫ్ హార్మోన్ అని అన్నాం. అండ్ ఇది ఫ్రూట్స్ రైపనింగ్లో ఎక్కువ. ఫ్రూట్స్ రైపనింగ్ ఫంక్షన్ వచ్చేసి ఫ్రూట్స్ రైపనింగ్. అండ్ దీన్ని ఆర్టిఫిషియల్గా కూడా తయారు చేయొచ్చు. ఈ మధ్య అదే ఆర్టిఫిషియల్గా తయారు చేసి మనం ఫ్రూట్స్ రైపనింగ్లో యూజ్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ హార్మోన్ వచ్చేసి మనకి కాల్షియం కార్బైడ్. ఈ కాల్షియం కార్బైడ్ని మనకి ఇది వెరీ డేంజరస్. బట్ మనం ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నాం ఫ్రూట్స్ రైపనింగ్లో. అండ్ మనకి ఇంకొకటి వచ్చేసి అసిటలిన్ కూడా ఇది ఇథిలిన్ లైక్ ఇది కూడా ఒక కెమికల్ ఫర్ ఫ్రూట్స్ రైపనింగ్. అండ్ ఇది వచ్చేసి ఇంతే. ఇథిలిన్ గురించి వచ్చేసి గ్యాసియస్ ఫామ్ ఫ్రూట్స్ రైపనింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాల్షియం కార్బైడ్, లైక్ ఆర్టిఫిషియల్ కెమికల్ వచ్చేసి కాల్షియం కార్బైడ్ అండ్ అసిటలిన్. ఈ అసిటలిన్ కూడా దిస్ ఈజ్ బెస్ట్. అసిటలిన్ ఇస్ బెస్ట్ ఫర్ ఫ్రూట్స్ రైపనింగ్. కాల్షియం కార్బైడ్ అనేది కొంచెం వెరీ డేంజరస్. ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ అసిటలిన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇథిలిన్ అండ్ ACAGE, phytohormones, plant hormones. ACAG. This is very important to remember all 5 hormones. ACAG. This is all about phytohormones. And thank you so much. That's it for today's class.